రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. గుడ్ ఈవినింగ్ దుర్గా. ఏదైతే సింగపూర్ లో జరిగినటువంటి స్వల్ప అగ్ని ప్రమాద ఘటన ఏదైతే ఉందో, అగ్ని ప్రమాద ఘటనలో మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అయితే స్వల్పంగా గాయపడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే సింగపూర్ లో చదువుకుంటున్నటువంటి మార్క్ శంకర్ అనేటటువంటి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఈ రోజైతే ఏదైతే ఘటన జరిగిందో పాఠశాలలో, ఆ ఘటనలో అయితే స్వల్పంగానే గాయపడ్డాడు. అయితే ఆ స్వల్పంగా గాయపడినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదంలో వచ్చినటువంటి పొగ కారణంగా కూడా ఆయన ఊపిరి పీల్చిన సమయంలో శ్వాసకోశలోకి వెళ్ళిపోయి ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ కుమారుని చూసేందుకైతే పవన్ కళ్యాణ్ అయితే వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి ఆయన ముందుగానే ప్రజల సమస్యలు అయితే తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత ఏదైతే విశాఖలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ పర్యటన అయితే ఆయన రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కుమార్ను చూసేందుకు మధ్యాహ్నం తర్వాత విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళినటువంటి ఆయన ఈ రోజు మరికొద్ది సేపట్లోనే విశాఖ ఏదైతే హైదరాబాద్ నుంచి కుమార్ను చూసేందుకు నేరుగా అన్నా వదినలతో కలిసి హైదరాబాద్ అయితే వెళ్ళనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఏదైతే హైదరాబాద్ నుంచి నేరుగా కూడా సింగపూర్ అయితే వెళ్ళనున్నారో, అయితే ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆ ప్రజా సమస్యలనే తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కుమారుడికి జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే ఒకవైపు నారా లోకేష్ తో పాటు మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అటు తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్ కూడా పవన్ కళ్యాణ్ కుమారుడికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనలో గాయపడినటువంటి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలంటూ కూడా ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కోలుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు వేలాది కొబ్బరికాయలు కూడా కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆరాధ్యుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగినటువంటి గాయం ఏదైతే ఉందో, ఈ గాయం పైన అయితే యావత్తు రాష్ట్రం కూడా తలదిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ నిన్నైతే ఆ మన్యం ప్రాంతంలో పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటున్నటువంటి సమయంలో ఈ రోజు కూడా ఆ ప్రాంతంలోనే పర్యటిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందంటూ ఆయనకైతే ఫోన్ అయితే రావడం అయితే జరిగింది. ఫోన్ వచ్చినప్పటికీ కూడా చెల్లించిపోకుండానే ఆయన పూర్తిగా ప్రజా సమస్యలు అయితే తెలుసుకున్నారు. అటువంటి ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి ఒక ప్రజానాయకుడికి సంబంధించినటువంటి కుమారుడికి ఇటువంటి ఘటన జరగడం పూర్తిగా చాలా దిగ్భ్రాంతికి అయితే గురైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే యావత్తు రాష్ట్రము, అలాగే జన సైనికులు, అలాగే జనసేన వీర మహిళలు కూడా పూర్తిగా త్వరగానే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కోలుకోవాలంటూ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్య చిరంజీవితో పాటు వదిన సురేఖతో కలిసి అయితే సింగపూర్ అయితే వెళ్ళనున్నారు. సింగపూర్ వెళ్లి కుమారుడికి సంబంధించినటువంటి ఆసుపత్రికి అయితే నేరుగా వెళ్ళనున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కుమారుడు ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టయితే వైద్యులు ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గా. చంద్రశేఖర్, అయితే ముందుగా అసలు విశాఖ నుంచి వెళ్దాం అనుకున్నారు, కానీ సడన్ గా మళ్ళీ ప్లాన్ చేంజ్ అయింది. ఇప్పుడు పవన్ తో పాటు మెగాస్టార్ దంపతులు కూడా వెళ్తున్నారంట. అంటే దీని మార్పుకి కారణం ఏంటంటారు? విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్దాం అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ మొదటగా అయితే అన్నా వదినకి సమాచారం అందజేశాడు. అన్నా వదినలు కూడా తనతో పాటు కుమార్ని చూసేందుకు వస్తామంటూ కూడా చెప్పడంతోనే పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్నా వదినల వద్దకు వెళ్లి అక్కడైతే వారితో యోగక్షేమాలు కొంతసేపు మాట్లాడిన తర్వాత బాలుడికి సంబంధించినటువంటి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా వారైతే పూర్తిగా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు సురేఖ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే పర్యటన ఉందో, పర్యటన ముగించుకొని వెళ్ళనున్న నేపథ్యంలో నేరుగా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొదటగా వెళ్లి అన్నా వదలతో పాటు కొంతసేపు చర్చించిన తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి పైన కూడా వారైతే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే చూసుకుంటే ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో, చిన్న కొడుకు ఇటువంటి ఘటన జరగడం చాలా దారుణం అంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొదటగా అన్నా వదిన వద్దకు వెళ్లి వారితో అయితే కొంతసేపు యోగక్షేమాలు మాట్లాడిన తర్వాత కుమారుడు ఆరోగ్య పరిస్థితి పైన కూడా నేరుగా ఏదైతే సింగపూర్ లో ఉన్నటువంటి భార్యతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న తర్వాతే మెగాస్టార్ కుటుంబంతో కలిసి అక్కడ వెళ్లేందుకైతే పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. దుర్గా. రైట్, అయితే అసలు పవన్ అండ్ మెగాస్టార్ దంపతులు ఎప్పటి వరకు సింగపూర్ చేరుకునే అవకాశం ఉంది?
మరికొద్ది సేపట్లోనే అంటే 7 గంటల ప్రాంతంలోనే హైదరాబాద్ నుంచి అయితే విమానం బయలుదేరనుంది. ప్రత్యేక విమానంలో సింగపూర్ కి అంటే విశాఖ ఏదైతే మన ప్రజెంట్ ఉన్నటువంటి సమయాన్ని అనుకూలంగా తీసుకుంటే రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ కి చేరుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. సింగపూర్ కు వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చిన్న కుమారుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ హాస్పిటల్ కి అయితే నేరుగా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో మొదటగానే సింగపూర్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం అయితే జరిగింది. అయితే ప్రత్యేక విమానంలో వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే కుమారుడు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ హాస్పిటల్ కి అయితే నేరుగా పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు వదిన ఆ సురేఖ కూడా వెళ్ళినట్టు పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే రానున్నారు. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ లోనే పూర్తిగా ముగ్గురు కూడా కలిసి సింగపూర్ వెళ్లేటటువంటి అవకాశం ఉంది. రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ వెళ్ళిన తర్వాత నేరుగానే కుమారుడు వద్దకు వెళ్తారు. కుమారుడు ఆరోగ్య పరిస్థితి పైన కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి శంకర్ అయితే కోలుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే బయలుదేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఉన్నటువంటి సిబ్బంది అయితే చేయడం అయితే జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇంటి నుంచి బయలుదేరి బేగంపేట వెళ్ళిన వెంటనే అక్కడ నుంచి సింగపూర్ బయలుదేరేటటువంటి అవకాశం అయితే ఉంది. దుర్గా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.